నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు మనకు అండ్ పాకిస్తాన్కి వార్ నడవబోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఒకవేళ వార్ నడిస్తే ఎవరికి మన నష్టం జరుగుతుంది అనుకోవచ్చు? నష్టం ఇద్దరికి నడుస్తుంది. పాకిస్తాన్కి జరుగుతుంది, మనకి నష్టం జరుగుతుంది. అన్ని రేట్లు పెరిగిపోతాయి, మొత్తం టోటల్ కష్టాల్లో ఉంటామా? ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాం అందరం. పాకిస్తాన్ అయితే పూర్తిగా ఇబ్బందులు ఉంది, మనం కూడా ఇబ్బందులు ఉంటామా? అలాగని చెప్పేసి మన దేశం మీదకి వస్తుంటే వదులుతామా? వదలం. ఫైట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, నిలబడాలి. అంటే మన దాంట్లో న్యాయం ఉంది, మన కొట్లాట్లో న్యాయం కనబడుతుంది. ప్రపంచ దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఉగ్రవాదాన్ని మనం పోషించం. ఉగ్రవాదానికి మనం వ్యతిరేకం. ప్రపంచ దేశాలు ఎలా వ్యతిరేకమో మనం వ్యతిరేకం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదం లేకపోతే పాకిస్తాన్ లేదు. ఫస్ట్ ఆఫ్ పాకిస్తాన్ను ఒకటి వారు రాకుండా ఉండాలి అంటే ఒక్కటి అనౌన్స్ చేయాలి. ప్రపంచ దేశాలకు వెళ్ళి, ఐక్యరాజ్య సమితి కాడికి వెళ్ళి, లేకపోతే అమెరికా కాడికి వెళ్ళి, చైనా కాడికి వెళ్ళి, మేము ఇండియాతో వార్ చెయ్యము, మొత్తం టోటల్ ప్రపంచం అంతా కలిపి ఎక్కడ ఏ ఉగ్రవాద మూకలు ఎక్కడున్నారో ఉగ్రవాదులను తరిమి కొడతాం. ఆయన ఫస్ట్ సపోర్ట్ మేమే చేస్తాం. ఇదిగో మా దగ్గర ఉన్న ఉగ్రవాదులందరినీ తరిమి కొట్టేస్తాం, మీకు అన్నీ అబ్జెప్పేస్తాం అని ఉగ్రవాదం మీద పోరు స్టార్ట్ చేయాలి. ఉగ్రవాదం అనేది ప్రపంచంలో కనబడకూడదు. ఉగ్రవాదం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమంది భార్య పిల్లలు రోడ్ల మీద పడిపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది కన్నీరు పెట్టుకుంటున్నారు, మన దేశానికి ఎంత నష్టమైంది, మన జవాన్లు ఎంతమంది చనిపోయారు. పాకిస్తాన్కి ఏ నష్టం లేదు. పాకిస్తాన్ ఒక రాయి కొట్టి పాకిస్తాన్ చాలామంది రోజుకి అన్ని టీవీల్లో చాలామంది చెప్తున్నారు, వింటున్నా నేను. రోజు ఏమంటున్నారంటే మనం 7 రోజుల్లో కొట్టగలుగుతాం, వాళ్ళ దగ్గర 5,000 కోట్లే ఉంది, 10,000 కోట్లు ఉంది. కానీ మీరు అసలైన ఆయుధం వాళ్ళ దగ్గర మీరు ఏముంది అర్థం చేయట్లే. వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేయరు. డైరెక్ట్ ఫైట్ చేస్తే ఒకరోజు పనికిరారు. కానీ ఇది వాళ్ళకి ఏంటంటే అన్అఫీషియల్ ఉగ్రవాదులు ఉన్నారు. అంటే అన్అఫీషియల్ ఇస్ సోల్జర్స్. అన్అఫీషియల్గా సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళకి లెక్కలు ఉండవు, డొక్కలు ఉండవు. ఏదో విధంగా ఒక నరమేధం బ్యాక్గ్రౌండ్ని సృష్టించాలి. నరమేధం సృష్టిస్తారు వాళ్ళు. ఆ నరమేధం సృష్టించడానికి ఆయుధం ఉంది. అది ఎందుకు మీరు చెప్పట్లా? సైనికులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎదుర్కోగలుగుతాం. ఉగ్రవాద స్థావరాలని తరిమి కొడతాం, పరిగెట్టిస్తాం. కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక రోజులో వారెళ్ళిపోదు, ఒక్క రోజులో వారెళ్ళదు. దొంగ దెబ్బ తీయటానికే వాళ్ళు ఉంటారు. డైరెక్ట్ స్టేట్ టు స్టేట్ ఫైట్ చేయరు. ఇప్పుడు మన దేశం ఉంది, మోడీ గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా, మేబీ నెహ్రూ గారి టైం నుంచి కూడా ఎప్పుడు స్టేట్ ఫార్వర్డ్ ఫైట్ చేస్తాం మనం. ఇండైరెక్ట్గా దొంగ దెబ్బలు మనం తీయలే. దొంగ దెబ్బలు తీసింది వాళ్ళే, ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళదే అని చెప్పేసి గొడవ పెట్టుకుంది వాళ్ళే, ఉగ్రవాదిని పెంచింది వాళ్ళే, పోషిస్తుంది వాళ్ళే, ఈరోజు మొత్తం ఫండింగ్ ఇస్తుంది వాళ్ళే, నిలబెడుతుంది వాళ్ళే. ఈరోజు పహల్గామ్ దాంట్లో 100% పాకిస్తాన్ హస్తం లేదని చెప్పడానికి లేదు, ఉంది. వాళ్ళే చెప్పారు కదా సార్, ఉంది. అలాగే ప్రతి దాడిలో ఇండియాలో జరిగిన, మన దేశంలో జరిగిన ప్రతి దాడికి పాకిస్తాన్ హస్తం ఉంటుంది. హస్తం లేకుండా ఎక్కడ ఉండదు. మనకు ఈరోజు మన 176 మంది బొంబాయిలో 2011లో జరిగిన దానికి కానీ, ఇంకొకటికి కానీ, ఏది జరిగినా కూడా మనకంటూ మన దగ్గర వాళ్ళకి హస్తం ఉంది. కనుక వాళ్ళని మనం ఏం చేయాలి? ఉగ్రవాదాన్ని మనం ఏమేం చేస్తున్నప్పుడు మనం రాత్రి వెళ్ళిపోయి వారు కొట్టాలంటే పైలుగా 5 గంటలో కొట్టివచ్చు. దాన్ని చాలా తెలివితేటలతో ప్రపంచ దేశాలకి దోషిగా నించోబెడుతున్నాం మనం. ప్రపంచ దేశాల్లో మనం మద్దతు కూడగడుతున్నాం. ఇదిగో పహల్గామ్ దాడిలో ఇదిగో సాక్ష్యాలు. వీళ్ళు ఉగ్రవాద రాష్ట్రం, ఉగ్రవాద దేశం. ఇది ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న దేశం. ఈరోజు మాకు జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది అని మొత్తం టోటల్గా హైలైట్ చేస్తున్నాం. హైలైట్ చేసి వాళ్ళని ఒక దోషిగా చూపిస్తున్నాం. దానికి ఇండైరెక్ట్గా చైనా డైరెక్ట్గా సపోర్ట్ రాదు, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ వస్తుంది. కొన్ని దేశాలు ఇండైరెక్ట్గా సపోర్ట్ వస్తున్నాయి. కొన్ని దేశాలు మనకు అవుట్ అండ్ అవుట్ రష్యా సపోర్ట్, ఉంది. అవుట్ అండ్ అవుట్ అమెరికా సపోర్ట్ ఉంది. మన చైనా ఏంటంటే అటు ఇటు గేమ్ ప్లేయింగ్ ఇస్ గేమ్లో సపోర్టెడ్ ఈజ్ శ్రీలంక, సపోర్టెడ్ ఈజ్ పాకిస్తాన్. ఎందుకంటే శ్రీలంకని ఎలాగ ఆక్రమించుకుందామని వెళ్ళారో
పాకిస్తాన్లో కూడా వాళ్ళకి అప్పిచ్చి మొత్తం వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి మన వారు స్టార్ట్ చేయిస్తే బంగ్లాదేశ్ని ఎలా కవ్వించే చర్యలు చేస్తున్నారో బంగ్లాదేశ్, టిబెట్ మొత్తం టోటల్గా అన్ని చుట్టుపక్కల మన చుట్టుపక్కల నేపాల్ ఇవన్నీ కూడా ఒక అస్త్రాలుగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని మనల్ని టార్గెట్ చేద్దామని ఇండియా టార్గెట్ చేద్దాం. ఇండియా అంత వాళ్ళకంటే మనం పెద్ద దేశంగా అవుతున్నాము, మనం అందుకని గ్రోత్ పెరుగుతుంది. ఆ గ్రోత్ పెరిగితే చైనాకు దెబ్బ తగులుతుంది. కాబట్టి దానివల్ల డిఫరెంట్ వేలో కొట్టుకుంటూ వెళ్తున్నాడు. చైనా శ్రీలంకకి డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చి శ్రీలంకని కొంత ఆక్రమించుకొని ఆ ఆక్రమించుకున్న ప్లేసుల్లో మన టార్గెట్ చేశాడు. నియర్ బై 20 కిలోమీటర్స్ అండ్ ఇండియా, నియర్ బై 20 కిలోమీటర్స్ అండ్ పాకిస్తాన్, నియర్ బై 20 kilometers and Bangladesh, నియర్ బై 20 kilometers and Tibet, నియర్ బై 20 kilometers and నేపాల్. అంటే అన్నిటికి మనల్ని ఒక టార్గెట్ చేస్తున్నాడు. ఇక్కడ చైనా మనకు సపోర్ట్ చేస్తుంది, చైనా మన పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు అనేది తప్పు. 100% చైనా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. మన దేశాన్ని నాశనం చేయడానికి సపోర్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు చైనా. సో నో డౌట్. మనం ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది, ప్రజలందరికీ ఇది కొంచెం రెచ్చగొట్టేతనం. ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచాలనేది చైనా చూస్తుంది, ఉగ్రవాదాన్ని అణిచివేయాలనేది అమెరికా చూస్తుంది, ఉగ్రవాదాన్ని అమెరికా అణిచివేయాలనేది మొత్తం ప్రపంచ దేశాలు చూస్తాయి. రష్యా అవుట్ అండ్ అవుట్ ఎప్పుడు మనకు సపోర్ట్, ఈనాటి నుంచి కదా ఆనాటి నుంచి సపోర్టెడ్ ఇస్ మనకి రష్యా. కనుక దాంట్లో వీళ్ళు డైరెక్ట్ వార్ అయితే చేయలేరు, డైరెక్ట్ వారు వీళ్ళు చేయలేరు. వాళ్ళు ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉసుకలిపి దొంగ దెబ్బలు తీయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, దొంగ దెబ్బలు తీయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప డైరెక్ట్గా మనతో వార్ చేసే ధైర్యం దమ్ము ఏమీ వాళ్ళకి లేదు. పాకిస్తాన్ నిజంగా వార్ చేయాలనుకుంటే ఓన్లీ మనం 3 daysలో కొట్టుకెళ్ళిపోతాం. కానీ ఈసారి వార్ చేయాలన్నా, మన ఉగ్రవాదులు స్థావరాలను తరిమి కొట్టాలన్నా ఆక్యుపై కాశ్మీర్ POKని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు మనం జెండా ఎగరవేసి మన చేతిలో ఒక ఉగ్రవాదు లేకుండా తరిమి కొట్టాలంటేనే వారికి వెళ్ళాలా. అంతే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదులందరినీ అంతం చేయాలా, POKని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. అంతే. మనం ఇప్పుడు కూడా అందరూ బాగుండాలని చూసేవాళ్ళం, అందరూ 10 కాలాల పాటు బాగుండాలని చూసేవాళ్ళం. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఈ సెక్యులర్ కంట్రీ మనది ఒకటే. కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అక్కడ మన హిందువుల్ని నరమేధం చేస్తారు, హిందువుల్ని నరరూప రాక్షసుల్లో పడిపోతారు. అయినా అలా మనం చూడం. ఇక్కడ ముందు ముస్లిం ఇస్ మన అన్న, ఇది క్రిస్టియన్ మన అన్న, హిందూ ఆర్ ముస్లిం ఇస్ బాయ్ అందరూ ఇక్కడ అన్నదమ్ములుగానే ఉంటాం. అక్కడికి ఇక్కడికి తేడా అది. అక్కడ ఒక హిందూ అనేది బొట్టు కనబడితే చాలా దారుణంగా చూస్తారు. కనుక వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు కూడా ప్రజలు మారారు. అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసుకో. వారంటే వద్దు అంటున్నారు, ఇండియా అంటే ప్రేమతో ఉందాం అంటున్నారు, ఇండియా మన ప్రేమతో కావాలంటున్నారు. వాళ్ళకి మార్పులు వచ్చాయి, యూత్ వచ్చింది, యువత వచ్చింది. ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండే, ఇప్పుడు ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ కాదు. మనం జాబ్కి వెళ్ళాలా, ఉదయం లేస్తే పని చేసుకోవాలా, ఉదయం లేస్తే బతకాలా, మనకి జైలు వద్దు, మనకు పని ముద్దు అంటున్నారు. ఈరోజు ఓల్డ్ సిటీ ఎలా మారిందో పాకిస్తాన్ మారింది. ఈరోజు పాకిస్తాన్ మసీదులో వారికి సపోర్ట్ చేస్తారంటే నో, ప్రేమతో ఇండియాతో ఉందాం అంటున్నారు. అంటే యువత మారారు. యువత డెవలపింగ్ కోసం చూస్తారు. ఇస్ డెవలపింగ్ ఇస్ కంట్రీ. వార్ కోసం చూడట్లేదు, డెవలపింగ్ ఎలాగవ్వాలి. ఓకే, పాక ఆత్మహత్య క్యాన్సర్ మనం కూర్చొని సెటిల్ చేసుకోండి. కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఉగ్రవాదాన్ని ఈ నరమేధానికి వాళ్ళు మద్దతు పలకట్లేదు. ఈరోజు వార్ కావాలంటే ఒకప్పుడు వారు ముందుకు వచ్చేవారు. పాకిస్తాన్ ప్రజలు వారు వద్దు, ఇప్పుడున్న కష్టాల్లో మనం ప్రేమతో ఉందాం ఇండియాతో అంటున్నారు వాళ్ళు. ప్రజలకి యుద్ధం వద్దు, అక్కడ రాజకీయ నాయకులకి ఉగ్రవాదులకు యుద్ధం కావాలి. రాజకీయ నాయకులు ఉగ్రవాదులు ఇద్దరికి వచ్చి నరమేధం సృష్టిస్తేనే కానీ అవ్వదు. కనుక దాన్ని మన తెలివితేటలతో, ఐడియాలజీతో మొత్తం త్రివిధ దళాలు కూడా ప్లానింగ్తో కరెక్ట్గా ఏ సమయాన్ని కొడతారో, ఏ దెబ్బ కొడతారో తెలియదు. కానీ ఉగ్రవాదులు ఎలాగైతే మన వల్ల 26 మందిని పొట్టన పెట్టుకున్నారు, 28 మందిని మొత్తం తుడుచుకొట్టిపోయేటట్టు మాత్రం చేస్తారు. సరైన సమాధానం ఉంటుంది. ఈసారి పాక్ కాశ్మీర్ POKని హ్యాండ్ ఓవర్ చేసుకొనే వస్తారు, రావాలి. ఇది ప్రపంచ దేశాల మాట, నటికుమార్ మాట కాదు. ఇది ప్రపంచ దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు, అవ్వాలనే కోరుకుంటున్నారు.